హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం లిన్ మ్యాంగ్ అనే అమ్మాయిని చూస్తాము. తన సిటీకి చెందిన యంగ్ మార్షల్ జియాంగ్ హాన్ దగ్గరికి సడన్గా వచ్చి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హాన్కి తను డ్రగ్స్ మత్తులో ఉందనే విషయం నోటీస్ అవుతుంది. పైగా ఆ టైంలో తను కూడా పూర్తిగా స్పృహలో లేడు. హాన్ కోపంతో మెంగ్ని తన నుంచి దూరంగా నెట్టేస్తాడు. తను లీ ఫ్యామిలీ డాటర్ యాంగ్షి అనుకుని ఇలా అంటాడు, మీ లీ ఫ్యామిలీ మా జియాంగ్ ఫ్యామిలీతో మ్యారేజ్ అలయన్స్ కోసం ఎంత ట్రై చేసినా నేను మాత్రం ఈ పెళ్ళి చేసుకోను. నువ్వు నాకు డ్రగ్స్ ఇచ్చేంత ధైర్యం చేశావు, అయినా సరే నీ ప్లాన్ సక్సెస్ అవ్వదు అని. మెంగ్ని చూస్తూ ఉంటే తను పిచ్చిదానిలాగా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు హాన్ మీద డ్రగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే తనని కంట్రోల్ చేసుకోలేక మెంగ్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే యాంగ్షి మెంగ్ కోసం వెతుకుతూ కనిపిస్తుంది. ఆ పిచ్చి పిల్ల సడన్గా అటాక్ నుంచి ఎక్కడికి మాయమైపోయింది అని అనుకుంటూ ఉంటుంది. బట్లర్ వచ్చి ఇలా చెప్తాడు, ఈరోజు మీ పేరెంట్స్ యానివర్సరీ కదా, సర్వెంట్స్ అందరూ హాల్లోనే ఉన్నారు, అందుకే తనకి అక్కడి నుంచి పారిపోయే ఛాన్స్ దొరికినట్టుంది అని. అప్పుడు యాంగ్షి, ఈరోజు పార్టీకి సిటీ యంగ్ మార్షల్ యాంగ్ హాన్ కూడా డాడీతో నా పెళ్ళి విషయం మాట్లాడడానికి వచ్చారు. ఒకవేళ ఆ పిచ్చి పిల్ల పొరపాటున తనకి ఎదురైతే అంతా నాశనం అయిపోతుంది అని కంగారు పడుతూ తన పర్సన్స్ని పిలిచి మెంగ్ని అర్జెంటుగా వెతకమని చెప్తుంది. యాంగ్షీకి ఒక డౌట్ వస్తుంది, తను కమాండర్ రూమ్లో కానీ దాక్కోలేదు కదా అని. అలా డోర్ ఓపెన్ చేయబోతుంది. ఆ టైంలోనే లోపలున్న హాన్ దగ్గర నుంచి యాంగ్షీకి ఒక వాయిస్ వినపడుతుంది. యాంగ్షీ పర్సన్ ఆపి, ఆగండి, మీరు ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్తే కమాండర్కి కోపం రావచ్చు అని అంటాడు. యాంగ్షీ, కానీ ఆ పిచ్చి పిల్ల నా పెళ్ళి క్యాన్సిల్ చేయించేస్తే అనగానే తన పర్సన్, ఒకవేళ ఆ పిచ్చి పిల్ల కమాండర్ రూమ్లో ఉంటే తను ఎప్పుడో తనని బయటికి విసిరేసేవారు కదా, అయినా లోపల నుంచి ఇలాంటి సౌండ్ రావడం లేదు అని చెప్తాడు. యాంగ్షీ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, తను లోపలుంటే యంగ్ మార్షల్ ఇంత కామ్గా ఉండరు కదా అని అనుకుంటుంది. లిన్ మెంగ్ లోపలుండి వాళ్ళ మాటలన్నీ విని నవ్వుకుంటూ ఉంటుంది. ఒకసారి మెంగ్ తన గ్రాండ్పాతో కలిసి ఇన్సెన్స్ మేకింగ్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి హాన్ కూడా వస్తాడు. అప్పుడు మెంగ్ హాన్ని నీళ్ళలో మునిగిపోకుండా కాపాడుంటుంది. కానీ హాన్కి ఆ విషయం అస్సలు గుర్తులేదు. అందుకే తన రింగ్ని హాన్కి తొడిగి వచ్చేస్తుంది. బహుశా ఏదైనా చూసి హాన్కి ఏదైనా గుర్తుకొస్తుందేమో అని. కాసేపటి తర్వాత యాంగ్షి కోపంగా తన వైపు రావడం మెంగ్ చూస్తుంది. తనకి చూపించడం కోసమే కావాలని పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యాంగ్షికి బాగా కోపం వచ్చి, నేను నైట్ అంతా నీకోసం ఇక్కడ అక్కడ వెతుకుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావా అంటూ తన జుట్టు పట్టుకుని యాటిక్లోకి లాక్కెళ్తుంది. నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా అంటూ ఎప్పటిలాగే తనకి పనిష్మెంట్ ఇస్తుంది. నేను నీకు 1 మంత్ టైం ఇచ్చింది మంచి ఇన్సెన్స్ చేసిమ్మని, ఎందుకంటే నేను ఎలాగైనా హాన్కి క్లోజ్ అవ్వాలి అని యాంగ్షి అంటుంది. మెంగ్, నేను నిజంగానే చాలా మంచి ఇన్సెన్స్ని చేశాను అనగానే యాంగ్షి, నాతోనే అబద్ధాలు చెప్తావా, అది అంత మంచిదైతే యంగ్ మార్షల్ నన్ను కోపంతో రూమ్ నుంచి బయటికి ఎందుకు నెట్టేస్తారు అని అరుస్తుంది. ఇప్పుడు కథ కొంచెం ముందుకెళ్తుంది. యాంగ్షి ఎప్పటిలాగే మెంగ్ తయారు చేసిన ఇన్సెన్స్ని హాన్కి తెచ్చి ఇస్తుంది. తనే స్వయంగా తయారు చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ, మీకు తెలుసా, నా ఇన్సెన్స్ స్కిల్స్ చాలా బాగుంటాయి, మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరు రెడీయేనా అని అడుగుతుంది. హాన్ మనసులో, లిన్ ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఉంది, ఈ ఇన్సెన్స్ తనకి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నా అని అనుకుంటాడు. యాంగ్షి రూమ్ లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తే హాన్ వెళ్ళనివ్వడు. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అని హాన్ అడగ్గా, యాంగ్షి, నాకు తెలుసు, నేనంత అందగత్తెని కాదు, సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, కానీ ప్రామిస్ చేస్తున్నా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను సైలెంట్గా నా ఇన్సెన్స్ బిజినెస్ చూసుకుంటాను, నా వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తుంది. హాన్కి తెలుసు ఈ టైంలో తన గ్రాండ్పా హెల్త్ బాగోలేదు, తనకి స్పెషల్ ఇన్సెన్స్ మెడిసిన్స్ అవసరం.
లిన్ ఫ్యామిలీని బెస్ట్ మెడిసినల్ ఇన్సెన్స్ని రెడీ చేస్తుంది. ఒకవేళ తను ఈ పెళ్ళి రిజెక్ట్ చేస్తే ఆ ఇన్సెన్స్ ఫార్ములాలో వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నారో తెలుసుకోవడం కష్టం. కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుందని కూడా హాన్కి తెలుసు. ఎందుకంటే యాంగ్షీ ఎలాంటిదో పైన ఎలా నాటకాలు ఆడుతుందో తనకి బాగా ఐడియా ఉంటుంది. అయినా సరే హాన్, ఈరోజు నేను మీ ఫాదర్తో పెళ్ళి మాట్లాడడానికి వస్తాను అని చెప్పడంతో యాంగ్షీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఇంకా మాట్లాడబోతూ ఉంటే హాన్ డోర్ క్లోజ్ చేసేస్తాడు. యాంగ్షీ ఎలాగైనా హాన్ని తన వాడిని చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. తర్వాత హాను యాంగ్షీ ఫాదర్ మిస్టర్ లిన్తో మాట్లాడడానికి వస్తాడు. మిస్టర్ లిన్ సాగి చేయడంతో యాంగ్షీ హాన్కి టీని సర్వ్ చేస్తుంది. మిస్టర్ లిన్ ఎలాగైనా యాంగ్షీకి హాన్కి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటాడు. హాన్ మిస్టర్ లిన్తో, మీరు మా ఫాదర్ కలిసి ఈ పెళ్ళి ఫిక్స్ చేశారు, కానీ నాకు మిస్ యాంగ్షీకి అస్సలు సెట్ అవ్వదనిపిస్తుంది. అందుకే నేను ఈ ఎంగేజ్మెంట్ని ఇక్కడితో క్యాన్సిల్ చేసేస్తున్నానని చెప్తాడు. అది విన్న లిన్ ఫ్యామిలీ షాక్ అవుతుంది. యాంగ్షీ, ఏమైంది? ఈరోజు నేను తెచ్చిన ఇన్సెన్స్ స్టిక్ మీకు నచ్చలేదా? ఒకవేళ అదే ప్రాబ్లం అయితే నేను ఇప్పుడే ఇంకోటి చేసి తెస్తానని అంటుంది. మనసులో మాత్రం మ్యాంగ్ మీదే కోపం వస్తుంది. తనే అంత నాశనం చేసిందని తనకి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. యాంగ్షీ లోపలికి వెళ్ళబోతూ ఉంటే తన అమ్మ ఆపి, ఇప్పుడు ఇన్సెన్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు అని చెప్తుంది. హాన్తో, మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నారు ఓకే, కానీ దానికి రీజన్ ఏంటో చెప్పలేదు అనగా మిస్టర్ లిన్ కూడా, అవును రీజన్ ఏంటో చెప్పండి అని అంటారు. అంతలోనే హాన్ పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి గ్రాండ్ పాకి స్పృహ వచ్చింది. ఆ ఇన్సెన్స్ బాగా పనిచేసింది అని చెప్తాడు. హాన్ మనసులో, అంటే లిన్ ఫ్యామిలీ నా గ్రాండ్ పా జబ్బుని నయం చేయగలదన్నమాట. కాబట్టి నేను యాంగ్షీని పెళ్లి చేసుకోవాల్సిందే. కానీ ఈ అమ్మాయిని ఎలా కంట్రోల్లో పెట్టాలో జాగ్రత్తగా ప్లాన్ చేయాలని ఆలోచిస్తాడు. యాంగ్షీ వెంటనే నాటకం స్టార్ట్ చేస్తూ, ఆ ఇన్సెన్స్ని నేను 1 మంత్ నుంచి కష్టపడి తయారు చేస్తున్నాను, మొత్తానికి నా కష్టం వేస్ట్ అవ్వలేదు, అది బాగా పనిచేసింది అని అంటుంది. మిస్టర్ లిన్ మళ్ళీ పెళ్లి టాపిక్ని తీయగా హాను, మనం దీని గురించి రేపు మాట్లాడదామా అని అంటాడు. మిస్టర్ లిన్ షూర్ తప్పకుండా అంటూ యాంగ్షీ వైపు చూసి, కమాండర్ అలసిపోయి ఉంటారు, తనని తన రూమ్కి తీసుకెళ్ళు అని సైగ చేస్తాడు. యాంగ్షీ హాన్ని రమ్మని చెప్తుంది. యాంగ్షీ హాన్కి క్లోజ్ అవ్వడానికి ముందే ఒక ప్లాన్ వేసి ఉంచుతుంది. మీకు ఓకే అయితే ఈ రాత్రి నేను మీకు కంపెనీ ఇస్తాను అని అడగ్గా హాన్ స్ట్రైట్గా, నేను బాగా టైర్డ్ అయ్యాను, పడుకోవాలి, నువ్వు వెళ్ళొచ్చు అని మొహం మీదే చెప్పేస్తాడు. దాంతో యాంగ్షీ ఫేస్ మాడిపోతుంది. అయినా సరే తను, మీ మైండ్ ఫ్రెష్ అవ్వడానికి ఈ ఇన్సెన్స్ వెలిగించండి అని చెప్తుంది. యాక్చువల్గా ఆ ఇన్సెన్స్లో తను డ్రగ్స్ కలిపి ఉంటుంది, ఎలాగైనా హాన్ని తన లవ్లో పడేయాలని. కానీ హాన్ తనని కోపంగా చూడడంతో యాంగ్షీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్, అసలు ఈ ఇన్సెన్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారో నేను బాగా స్టడీ చేయాలి, అప్పుడే నేనే దీన్ని రెడీ చేయగలను అని ఆలోచిస్తూ ఆ ఇన్సెన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంతలోనే హాన్కి సడన్గా ఒంట్లో ఏదో వింతగా అనిపించడం స్టార్ట్ చేస్తుంది. యాంగ్షీ ఇందులో డ్రగ్స్ కలిపిందని తనకి అర్థమైపోతుంది. కరెక్ట్గా అదే టైంకి మ్యాంగ్ లోపలికి వచ్చి తనని సడన్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది సరిగ్గా మనం ఓపెనింగ్లో చూసిన సీనే. హాన్ తనని పక్కకి నెట్టేస్తాడు, కానీ మ్యాంగ్ కావాలనే ఆ ఇన్సెన్స్ పౌడర్ని కింద పడేస్తుంది. దాంతో హాన్ మీద ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువైపోతుంది. హాన్, నువ్వు ఎవరివి అని అడుగుతాడు. మ్యాంగ్ హాన్ని సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ హాన్ మాత్రం సైలెంట్గా తనకి ఆన్సర్ చెప్పమని అడుగుతాడు. మెంగ్, నేను ఇంత బ్యూటిఫుల్గా ఉన్నా కూడా మీరు నా మీద కోప్పడుతున్నారేంటి అని అంటుంది. తన బిహేవియర్ చూసి ఇదొక పిచ్చి పిల్ల అని హాన్కి అర్థమైపోతుంది. హాన్ మనసులో, యాంగ్షీ నాకు డ్రగ్స్ ఇవ్వాలని ట్రై చేసింది, కానీ ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది అని ఆలోచిస్తాడు. హాన్ తనని తాను కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మెంగ్ని సడన్గా టేబుల్ మీద కూర్చోబెట్టి, నువ్వు ఎవరివో సైలెంట్గా చెప్పు అని అడుగుతాడు. మెంగ్, నా పేరు లీ మెంగ్ అని చెప్తుంది. హాన్, అంటే తను లిన్ ఫ్యామిలీ సెకండ్ డాటర్ మెంగ్ అన్నమాట. మానసికంగా బాగోలేదు, పైగా తనకి మా కజిన్ చాంగ్తో పెళ్ళి ఫిక్స్ అయింది కదా అని ఆలోచిస్తాడు. మ్యాంగ్, ఏంటి సంగతి? నా ఇన్సెన్స్ మీ మీద బాగానే పనిచేస్తుంది కదా అని అనడం స్టార్ట్ చేస్తుంది. హాన్ తన చేతుల్ని స్మెల్ చేసి, అంటే నువ్వు నిజంగానే ఇన్సెన్స్ రెడీ చేస్తున్నావా అని అడుగుతాడు. మ్యాంగ్, అవును, నేను చాలా రకాల ఇన్సెన్స్ రెడీ చేశాను, అవి జనాల జబ్బుల్ని కూడా నయం చేయగలవని చెప్తుంది. హాన్, అయితే లాస్ట్ వీక్ గ్రాండ్ పా ట్రీట్మెంట్ కోసం లిన్ ఫ్యామిలీ నాకు ఇచ్చిన ఇన్సెన్స్ నువ్వే తయారు చేసావా అని అడుగుతాడు. కానీ మ్యాంగ్ దానికి ఆన్సర్ ఇవ్వకుండా తనని పదే పదే కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హాన్ మనసులో, నన్ను ఇంతలా కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నా కూడా నాకేమవుతుంది అని అనుకుంటాడు.
ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు బాగా ఇంటిమేట్ అవుతారు. మార్నింగ్ మ్యాంగ్ హాన్కి ఒక రింగ్ తొడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ మాత్రం నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. మెంగ్కి యాంగ్షీకి అస్సలు పడట్లేదనే విషయం హాన్కి అర్థమైపోతుంది. తను యాంగ్షీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ఈ అమ్మాయి తనకి హెల్ప్ అవుతుందని అనుకుంటాడు. అంతలోనే హాన్ ఆ రింగ్ని నోటీస్ చేస్తాడు. నన్ను నీళ్ళలో మునిగిపోకుండా కాపాడిన ఆ పర్సన్ కూడా ఇలాంటి విండ్మిల్ డిజైన్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంది కదా అని ఆలోచిస్తాడు. తన దగ్గరున్న ఇయర్ రింగ్ని ఆ ఇయర్ రింగ్తో మ్యాచ్ చేసి చూస్తే రెండు సేమ్గా ఉంటాయి. హాను, నేను ఎప్పటి నుంచో నన్ను కాపాడిన నా సేవియర్ కోసం వెతుకుతున్నాను, ఆ అమ్మాయి తనేనా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం మళ్ళీ ఆ సీన్ని చూస్తాం. మెంగ్, నేను నిజంగానే మంచి ఇన్సెన్స్ని రెడీ చేశానని చెప్తుంది. యాంగ్షీ మెంగ్ మీద కోప్పడుతూ, నాతోనే అబద్ధాలు చెప్తావా? ఖచ్చితంగా నువ్వు ఇన్సెన్స్లో ఏవో తప్పుడు ఇంగ్రీడియంట్స్ని వాడి ఉంటావు, లేకపోతే యంగ్ మార్షల్ అంతలా ఎందుకు కోప్పడతాడు? తను దాన్ని స్మెల్ చేశాక నన్ను రూమ్ నుంచి బయటికి నెట్టేశారు. ఇక మీద నువ్వు ఏవైనా చీప్ మెటీరియల్స్ వాడావా, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని అరుస్తుంది. కానీ మెంగ్ తనని ఇంకా ఇరిటేట్ చేయడం కోసం కావాలనే పిచ్చితనంలాగా బిహేవ్ చేస్తుంది. దాంతో యాంగ్షీ తనకి ఒక్కటి కొడుతుంది. ఈరోజు కనుక నువ్వు మంచి మెటీరియల్స్ వాడి ఇన్సెన్స్ చేయకపోతే నీ సంగతి చెప్తా చూడని వార్నింగ్ ఇస్తుంది. బట్లర్ వచ్చి తనని తొందరగా ఇన్సెన్స్ ప్రిపేర్ చేయమని చెప్తూ తనని తప్పుగా టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. యాంగ్షీ తన పర్సన్తో ఈరోజు డాడీ కమాండర్ని ఇంప్రెస్ చేయడానికి డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారు అని చెప్తూ తన పర్సన్ని రమ్మని పిలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మెంగ్ మనసులో, నేను చాలా మంచి ఇన్సెన్స్ తయారు చేశాను, కానీ నీ కోసం కాదు, నా కోసం. అప్పుడే నేను హాన్తో పడుకోగలను అని ఆలోచిస్తుంది. యాంగ్షీ లిన్ ఫ్యామిలీకి చెందిన ఇల్లీగల్ డాటర్ అనే విషయం తెలుస్తుంది. యాంగ్షీ తన ప్లేస్ని లాక్కున్నందుకు మెంగ్కి చాలా కోపం వస్తుంది. దీనికి ఎలాగైనా లెక్క సరి చేయాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ బట్లర్ డిన్నర్ డిషెస్ అన్నిటినీ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ టైంకి హాన్ అక్కడికి వస్తాడు. హాన్ పైన ఉన్న మ్యాంగ్ని నోటీస్ చేస్తాడు. అంటే ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందన్నమాట అని ఆలోచిస్తూ తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అంతలోనే యాంగ్షీ వచ్చి హాన్ని డిన్నర్కి రమ్మని పిలుస్తుంది. కానీ హాన్ మెంగ్ని అలా చూస్తూ ఉండడం గమనించి తనకి చాలా కోపం వస్తుంది. హాన్ యాంగ్షీతో, మనం ఏమైనా అంత క్లోజ్ పర్సన్స్ అనుకుంటున్నావా ఇలా బిహేవ్ చేయడానికి అనగానే హాన్ కోటు పట్టుకున్న యాంగ్షీ తన చేతిని వదిలేస్తుంది. డాడీ డిన్నర్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. హాన్ మాత్రం మెంగ్ వైపే చూస్తూ, నేను నీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఫైనల్గా నువ్వు నాకు దొరికావు. ఈరోజు మధ్యాహ్నం నువ్వే నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేయకు, ఎందుకంటే ఈ రాత్రి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానని మనసులో అనుకుంటూ ఉంటాడు. యాంగ్షీ మాత్రం ఈ రాత్రి ఎలాగైనా హాన్ని నా వాడిని చేసుకుంటాను, ఆ తర్వాత తను పెళ్ళి ఎలా క్యాన్సిల్ చేస్తాడో చూస్తానని ప్లాన్ వేసుకుంటుంది. ఆ తర్వాత యాంగ్షీ పర్సన్ యాటిక్లో ఉన్న మ్యాంగ్కి ఫుడ్ ఇవ్వడానికి వస్తాడు. మళ్ళీ తనని తప్పుగా టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ఫుడ్ చాలా పాడైపోయి ఉంటుంది. అందుకే మ్యాంగ్, నేను ఈ ఫుడ్ తినను, ఇది తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్తుంది. కానీ బట్లర్ తన మీద కోపడతాడు. మొదటి నుంచి ఆ బట్లర్ బుద్ధి మ్యాంగ్ విషయంలో అస్సలు బాగుండదు. తను బలవంతంగా తినిపించడానికి ట్రై చేయడంతో మ్యాంగ్ తనని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ హాన్ లిన్ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. యాంగ్షీ మాత్రం తానే కమాండర్ వైఫ్ అవ్వబోతున్నానని కలలు కంటూ ఉంటుంది. మా అమ్మ ఈ ఇంటికి సెకండ్ వైఫ్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్నదంతా నాదే కదా అని అనుకుంటుంది. హాన్ కావాలని తను నీళ్ళలో పడిపోయిన ఇన్సిడెంట్ గురించి టాపిక్ తీస్తాడు. బహుశా గ్రాండ్పా లిన్నో నన్ను కాపాడడానికి ఎవరినైనా పంపించుంటారు అని అంటాడు. మిస్టర్ లిన్నో, అవును, ఆ టైంలో మీరు కూడా ఇన్సెన్స్ కాన్ఫరెన్స్కి వచ్చారని, పొరపాటున లేక్లో పడిపోయారని మా ఫాదర్ నాకు చెప్పారు. అప్పుడు ఆయన తన ముద్ర మనవరాలు యాంగ్షీని మిమ్మల్ని కాపాడడానికి పంపించారని చెప్తాడు. తన అమ్మ కూడా అందుకుని, అవును, మా యాంగ్షీ స్కూల్ టైం నుంచే స్విమ్మింగ్ ఛాంపియన్, మిమ్మల్ని నీళ్ళలో మునిగిపోవడం చూడగానే తను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నీళ్ళలోకి దూకేసిందని చెప్తుంది. యాంగ్షీ అమ్మ మిస్టర్ లిన్ వైపు సైగ చేయడంతో మిస్టర్ లిన్ను యాంగ్షీ ఫస్ట్ టైం ఒక మగాడిని అలా టచ్ చేసింది. అందుకే అప్పటి నుంచే తనకి మీ మీద లవ్ పుట్టింది. యాంగ్షీ మాకు చాలా ఇష్టమైన కూతురు, తన మనసు విరిగిపోతే మేము తట్టుకోలేం. నిజానికి ఈరోజు ఈ డిన్నర్ పార్టీ పెట్టింది మీ పెళ్లి విషయం మాట్లాడడానికని చెప్తాడు. హాన్ కావాలనే యాంగ్షీ ఆ రింగ్ని చూపిస్తూ, నన్ను కాపాడినప్పుడు నువ్వు ఇదే పెట్టుకున్నావు కదా అని అడుగుతాడు.
యాంగ్షీ భయపడిపోతుంది. కానీ నాటకం ఆడుతూ ఈ రింగ్ని మా గ్రాండ్ పా నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు, ఇది పోయిందనుకున్నాను కానీ ఇది మీ దగ్గర ఉందన్నమాట అని అంటుంది. హాన్ అవునా అలాగా అని అంటాడు. నిజానికి హాన్ ఆ రింగ్ని ముందే చెక్ చేయించుంటాడు. వాళ్ళ ఫ్యామిలీకి చెందిన జ్యువెలరీ షాప్లోనే ఆ రింగ్ ఇయర్ రింగ్స్ సెట్ రెడీ చేయించారని తనకి తెలుస్తుంది. హాన్ గ్రాండ్ పా స్పెషల్గా తన గ్రాండ్ డాటర్ ఇన్లా కోసం దాన్ని చేయించుంటారు. హాన్ అది ఏ అమ్మాయి కోసం చేయించారో మీకు తెలుసా అని అడగ్గా తన పర్సన్ ఆ అమ్మాయి గురించి మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తాడు. యాంగ్షీ ఈ రింగ్ కస్టమ్ మేడ్, మీ జ్యువెలరీ షాప్లో దీని రికార్డ్ ఖచ్చితంగా ఉంటుంది, అలాంటప్పుడు నేనెందుకు అబద్ధం చెప్తాను అని అంటుంది. అంతలోనే మ్యాంగ్ గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది. ఈ రింగ్ మా గ్రాండ్ పా నాకు గిఫ్ట్గా ఇచ్చారని చెప్తుంది. యాంగ్షీ తన అమ్మ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని భయపడిపోతారు. మెంగ్ ఆ రింగ్ని చేతిలో నుండి లాక్కుంటుంది. మిస్టర్ లిన్ ఏంటి ఈ తమాషా అని కోప్పడుతూ ఉంటాడు. యాంగ్షీ అమ్మ బట్లర్ మీద ఫైర్ అవుతూ ఈరోజు పార్టీ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా, అయినా సరే ఈ పిచ్చి దాన్ని బయటికి ఎలా రానిచ్చావని అరుస్తుంది. బట్లర్ తనని లోపలికి తీసుకెళ్తున్నానని చెప్తాడు. కానీ మెంగ్ బట్లర్ మీద గట్టిగా అరుస్తుంది. అంతేకాకుండా పైనుంచి వచ్చి హాన్ మీద కూర్చుని ఆ రింగ్ని తన పాకెట్లో పెట్టేస్తుంది. హాన్ ఎక్కడ హట్ అవుతాడో అని మిస్టర్ లిన్ భయపడిపోతారు. అందుకే మ్యాంగ్ని నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి పడుకోమని చెప్తారు. కానీ మ్యాంగ్ దానికి రివర్స్గా హాన్కి కిస్ చేసేస్తుంది. హ్యాండ్సమ్ అబ్బాయి, నేను మీతోనే పడుకుంటాను, మీరు నాకు చాలా నచ్చారు, నన్ను మీతో పాటు తీసుకెళ్తారా అని అడుగుతుంది. యాంగ్షీకి బాగా కోపం వచ్చి నువ్వు ఏం చెత్త మాట్లాడుతున్నావు, కమాండర్తో పడుకుంటానని చెప్తున్నావు, నిన్ను చూస్తుంటే నువ్వు కావాలనే పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అరుస్తుంది. మ్యాంగ్ హాన్తో మీ దగ్గర నుంచి చాలా మంచి స్మెల్ వస్తుంది, నేను మీతోనే పడుకుంటానని చెప్తుంది. యాంగ్షీ సైలెంట్గా మ్యాంగ్ని కిందకి దిగమని చెప్తుంది. యాంగ్షీ అమ్మ హాన్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్తుంది. తన సైగ చేయడంతో మిస్టర్ లిన్ హాన్తో ఇలా అంటాడు. మీకు తెలుసు కదా, నా ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు జియాంగ్ ఫ్యామిలీలోనే ఫిక్స్ అయ్యాయి. మెంగ్ పెళ్ళి మీ కజిన్తో అవ్వాల్సింది, కానీ మెంగ్ మానసికంగా బాగోలేదు. మేమెంత ట్రై చేసినా తన జబ్బు నయం అవ్వలేదు. అందుకే మేము ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం. రేపు నేను జియాంగ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పాకి సారీ చెప్పి ఈ పెళ్ళి చేసుకోలేమని చెప్తాను అని అంటాడు. యాంగ్షీ అమ్మ మెల్లగా మెంగ్ని గిల్లి అక్కడి నుంచి నడవమని చెప్తుంది. కానీ మెంగ్ తనని గట్టిగా తోసేస్తుంది. ఈ హ్యాండ్సమ్ అబ్బాయి ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్తుంది. హాన్ మనసులో అంటే తను కూడా నాతోనే రావాలనుకుంటుంది, మంచిదే, నేను కూడా ఇదే కదా అనుకుంటున్నాను అని ఆలోచిస్తాడు. యాంగ్షీ మ్యాంగ్తో నువ్వు నాతో రా, ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తుంది. హాన్ సడన్గా మ్యాంగ్ని ఎత్తి గిరగిరా తిప్పుతాడు. మ్యాంగ్ వావ్, నేను గాల్లో తేలిపోతున్నాను, చాలా బాగుంది, హ్యాండ్సమ్ అబ్బాయి, నిజంగా నేను చాలా అమేజింగ్ అని చెప్తుంది. యాంగ్షీని చూసి వెక్కిరిస్తూ తనని కూడా తీసుకెళ్ళమని హాన్ని అడుగుతుంది. హాను నువ్వు నిజంగానే నాతో మా ఇంటికి రావాలనుకుంటున్నావా, కానీ ఆ తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు అని చెప్తాడు. మిస్టర్ లిన్ మరి యాంగ్షీ గురించి మీరు ఏం డిసైడ్ చేశారు అని అడుగుతారు. హాను నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మ్యాంగ్ ఆల్రెడీ నాతో పడుకుంది, అందుకే నేను మ్యాంగ్నే పెళ్లి చేసుకుంటాను. పైగా ఈరోజు నేను మ్యాంగ్తో కలిసి ఆటిక్లోనే స్టే చేయబోతున్నాను అని చెప్పి అందరి ముందే తనని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. యాంగ్షీ కమాండర్ ఆటిక్లోకి వెళ్తున్నారా, ఆ ప్లేస్ అంతా ఇన్సెన్స్తో నిండి ఉంది, ఒకవేళ ఇన్సెన్స్ అంతా మ్యాంగే రెడీ చేస్తుందనే విషయం తనకి తెలిసిపోతే ఎలా అని కంగారు పడిపోతూ ఉంటుంది. తన అమ్మ యాటిక్ అనేది జస్ట్ ఒక స్టోరేజ్ రూమ్, అక్కడ సామాన్లు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. లిన్ బట్లర్ని పిలిచి అర్జెంటుగా యాటిక్ని క్లీన్ చేయమని చెప్తాడు. యాంగ్షీ అమ్మ మిస్టర్ లిన్తో హాన్ ఆ పిచ్చి పిల్ల కలిసే పడుకున్నా సరే హాన్కి వైఫ్ అవ్వాల్సింది మాత్రం యాంగ్షీనే, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్తుంది. మిస్టర్ లిన్ నేనేదో ఒక దారి వెతుకుతానులే, యాంగ్షీ పెళ్ళి యాంగ్ ఫ్యామిలీలోనే జరిగేలాగా చూస్తానడంతో యాంగ్షీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాంగ్షీ అమ్మ తనని ఏదో ఒక వంక చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. ఇక్కడ హాన్ మ్యాంగ్ని ఆటిక్లోకి తీసుకొని వస్తాడు. హాన్ నువ్వు నిజంగానే ఇన్సెన్స్ రెడీ చేస్తావా అని అడుగుతాడు. మ్యాంగ్ అవును, కానీ మీ చేతుల నుంచి ఇన్సెన్స్ కంటే మంచి స్మెల్ వస్తుంది అని చెప్తుంది. హాన్ నువ్వు నా చేతిని స్మెల్ చేయొచ్చు, కానీ అంతకంటే ముందు నాకు ఇన్సెన్స్ రెడీ చేసి చూపించవా అని అడుగుతాడు. అంతలోనే బట్లర్ అక్కడికి వస్తాడు. దాంతో మ్యాంగ్ భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్లర్ ఇది ఇంటి స్టోరేజ్ రూమ్, అందుకే క్లీన్ చేయడానికి వచ్చాం, మీరు గెస్ట్
గెస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్తాడు. హాన్ మ్యాంగ్ నా వైఫ్, తను ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే స్టే చేస్తానని చెప్తాడు ఆ పర్సన్. కానీ స్టోరేజ్ రూమ్లో ఏం ఫెసిలిటీస్ లేవు, పైగా సామాన్లన్నీ చెల్ల చెదురుగా పడి ఉన్నాయని అంటాడు. హాను అసలు ఇన్సెన్స్ సామాన్లు ఇక్కడేం చేస్తున్నాయని అడుగుతాడు. ఇప్పుడు బట్లర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందుకే మిస్ మ్యాంగ్ నోస్ చాలా సెన్సిటివ్, తను ఇన్సెన్స్ క్వాలిటీని ఈజీగా కనిపెట్టేస్తుంది. అందుకే నేను ఇన్సెన్స్ పౌడర్ని ఇక్కడ పెట్టాను అని చెప్తాడు. హాను అంటే నీ ఉద్దేశం యాంగ్షీకి ఇన్సెన్స్ గురించి ఏం నాలెడ్జ్ లేదనా అని అడగ్గా మ్యాంగ్ మీరు కరెక్ట్గా చెప్పారు అని అంటుంది. బట్లర్ మిస్ మ్యాంగ్ జోక్ చేస్తుంది. నేను జస్ట్ ఈ ఇంటి బట్లర్ మాత్రమే, నాకేం తెలుస్తుంది వీటన్నిటి గురించి, అయినా మీరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాక నేనేం చెప్పలేను అని అంటాడు. బట్లర్కి ఇన్సెన్స్ పౌడర్ అంటే ఎలర్జీ అనే విషయం మ్యాంగ్కి బాగా తెలుసు. అందుకే కావాలని ఆ ఇన్సెన్స్ని బట్లర్ మీద విసిరేస్తుంది. పైగా గిన్నెలు కూడా విసిరి కొడుతుంది. మ్యాంగ్ మనసులో ఇది నా రివెంజ్ స్టార్టింగ్ మాత్రమే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ బయటికి మాత్రం నాటకం ఆడుతూ నా ఇన్సెన్స్ కింద పడిపోయింది అంటూ బట్లర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో బట్లర్ గట్టిగా అరుస్తాడు. పైగా బట్లర్కి ఎలర్జీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అయినా సరే మ్యాంగ్ తనని పదే పదే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దాంతో బట్లర్ కండిషన్ చాలా ఘోరంగా తయారవుతుంది. పని వాళ్ళు మ్యాంగ్ మీద కోప్పడతారు. కానీ హాన్ వాళ్ళ నోళ్ళు మోయమని చెప్తాడు. మ్యాంగ్ బట్లర్కి ఏమైంది, చాలా బ్యాడ్గా స్మెల్ చేస్తున్నాడు, తనని త్వరగా బయటికి పంపించేయండి అని చెప్తుంది. అంతలోనే యాంగ్షీ వాయిస్ వినబడుతుంది. తన ఫుడ్ తీసుకొచ్చానని చెప్తుంది. కానీ మ్యాంగ్ భయపడుతున్నట్టుగా నాటకమాడుతూ హాన్ని హక్ చేసుకుంటుంది. యాంగ్షీ బట్లర్ని చూసి ఇక్కడ పడుకునేంత ధైర్యం వచ్చిందా వీడికి అంటూ పని వాళ్ళని పిలిచి తనని అక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్తుంది. మ్యాంగ్ హాన్కి అంత క్లోజ్గా ఉండడం చూసి యాంగ్షీకి చాలా కోపం వస్తుంది. యాంగ్షీ హాన్తో మీరు ఇక్కడ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు, మీరు గెస్ట్ రూమ్లో స్టే చేయాలి అని యాంగ్షీ చెప్తుంది. మనసులో మాత్రం ఒక్కసారి హాన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చెప్తానని అనుకుంటుంది. మ్యాంగ్ మనసులో నీ యాంకిల్ ట్విస్ట్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఈరోజు నీకు చూపిస్తానని అనుకుంటుంది. యాంగ్షీ మ్యాంగ్తో చాలా లవ్గా నటిస్తూ నేను నీ ఫేవరెట్ ఫుడ్ తీసుకొచ్చాను, కూల్గా కూర్చుని తిను, ఇలా కమాండర్కి అతుక్కుపోవడం అస్సలు మంచి అలవాటు కాదు అని చెప్తుంది. మ్యాంగ్ కావాలని వావ్ ఇంత టేస్టీ ఫుడ్డా, నేను ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నానో ఈ ఫుడ్ని అని అంటుంది. యాంగ్షీ నాటకం ఆడుతూ అలా ఎందుకు చెప్తున్నావు, నిన్ననే కదా నువ్వు తిన్నావనగా మ్యాంగ్ అవును నిన్న తిన్నది పాడైపోయిన మీట్ కదా అని చెప్తుంది. హాన్ కోపంతో నువ్వు మ్యాంగ్కి పాడైపోయిన ఫుడ్ పెడుతున్నావా, మీరందరూ కలిసి మ్యాంగ్ని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారా అని అడుగుతాడు. యాంగ్షీ అయ్యో అలా ఏం లేదు, తనకి అసలు ఏం అర్థమవుతుందని అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. మ్యాంగ్ ఒక ఎలుకని చూపించి యాంగ్షీని భయపెట్టాలని చూస్తుంది. దాంతో యాంగ్షీ దారుణంగా భయపడి కింద పడిపోతుంది. పైగా మ్యాంగ్ ఆ ఎలుకని బయటికి తీసి యాంగ్షీ వైపుగా విసిరేస్తుంది. దాంతో యాంగ్షీ గట్టిగా అరుస్తుంది. ఆ ఎలుక యాంగ్షీ వైపుకే వెళ్తూ ఉండడంతో తను భయంతో కంగారుగా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ కంగారులో తన యాంకిల్ ట్విస్ట్ అయ్యి కింద పడిపోతుంది. పైగా తన పళ్ళు కూడా విరిగిపోతాయి. మ్యాంగ్ నాటకం ఆడుతూ అయ్యో సిస్టర్కి దెబ్బ తగిలినట్టుంది అని అంటుంది. కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాను మ్యాంగ్తో నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడగ్గా మ్యాంగ్ దానికి రివర్స్గా తన ఫేస్ పట్టుకుని టీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హాన్ సడన్గా తనని తన వైపుకి లాక్కోవడంతో మ్యాంగ్ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతలోనే మిస్టర్ లిన్ తన స్టెప్ మదర్ ఇటువైపే రావడం మ్యాంగ్ చూస్తుంది. దాంతో హాన్ని కావాలని పదే పదే కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన స్టెప్ మదర్ చూసి నువ్వు ఫస్ట్ కావాలనే యాంగ్షీకి హామ్ చేసావు, ఇప్పుడేమో కమాండర్ని సెడ్యూస్ చేస్తున్నావా అని అరుస్తుంది. మ్యాంగ్ హాన్తో వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తుంది. మిస్టర్ లిన్ మ్యాంగ్ని హాన్కి దూరంగా ఉండమని చెప్తారు. హాను నేను ఆల్రెడీ చెప్పాను కదా మ్యాంగ్ నాకు కాబోయే వైఫ్ అని, తనని టచ్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే అస్సలు బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. ఈ పర్సన్స్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలంటే హాన్ తనని ఇక్కడ నుంచి తనతో పాటు తీసుకెళ్లేలాగా ఏదో ఒక దారి వెతకాలని మ్యాంగ్ అనుకుంటుంది. తన స్టెప్ అమ్మ ఇప్పుడే నువ్వు నీ సొంత సిస్టర్ని గాయపరచడానికి ట్రై చేసావు, ఇప్పుడేమో చాలా పద్ధతిగా ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నావా, నువ్వు అసలు కమాండర్ని పెళ్లి చేసుకోవడానికి డిజర్వ్ కాదు అని అంటుంది. మిస్టర్ లిన్ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఈ అమ్మాయి ఎంత పిచ్చిదో, మీరు గనక తనని పెళ్లి చేసుకుంటే అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది, ప్లీజ్ ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తారు.
హాను నేను ఆల్రెడీ ఆలోచించుకొని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. మ్యాంగ్ మనసులో వావ్ నేను అనుకున్నట్టే జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాన్ వీళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోడు. హాన్ నా వైఫ్ ఈ లిన్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎంత ఓపికగా ఉందో వాటన్నిటికీ నేను ఖచ్చితంగా లెక్క సరి చేస్తాను. నా వైఫ్కి మీరు ఇలాంటి ఫుడ్ పెడతారా అని అరుస్తాడు. మిస్టర్ లిన్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మ్యాంగ్ ఎప్పుడూ ఎలుకల్ని పట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. బహుశా అది వాటి ఫుడ్ ఏమైనా తిని ఉంటుందేమో అని చెప్తారు. తన స్టెప్ మదర్ కూడా అందుకొని అవును అదే నిజమని అంటుంది. మ్యాంగ్ మనసులో మీ ఇద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటాను, కొంచెం వెయిట్ చేయండి అని అనుకుంటుంది. హాను నేను ఇక ఏమాత్రం ఈ ఆర్టిక్లో ఉండను, అందుకే వెళ్ళిపోతున్నానని చెప్తాడు. మిస్టర్ లిన్ అలాగే ఈరోజు మీరు గెస్ట్ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. యాంగ్షీ అమ్మ మ్యాంగ్తో ఇంకా నీకు కమాండర్తో పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు తన రూమ్లో పడుకోవడానికి వీల్లేదు అని చెప్తుంది. మిస్టర్ లిన్ కూడా నా వైఫ్ చెప్పింది కరెక్టే, దీనివల్ల మీ రెప్యుటేషన్కి ప్రాబ్లం రావచ్చు అని అంటారు. హాన్ మ్యాంగ్తో నీకేమనిపిస్తుంది అని అడగ్గా మ్యాంగ్ సడన్గా తనని హక్ చేసుకుని నేను మీతోనే ఉంటాను, మీ దగ్గర చాలా మంచి స్మెల్ వస్తుంది అని చెప్తుంది. తన స్టెప్ మదర్ ఫస్ట్ కమాండర్ మీద నుంచి దిగు, నువ్వు మరీ ఇంత సిగ్గు లేకుండా తయారయ్యావేంటి అని అరుస్తుంది. మిస్టర్ లిన్ చాలా లవ్గా నటిస్తూ మ్యాంగ్ని కిందకి దిగమని చెప్తారు. కానీ మ్యాంగ్ వినదు. హాన్ వెంటనే వాళ్ళ వైపు గన్ పాయింట్ చేస్తాడు. దాంతో మిస్టర్ లిన్ తన స్టెప్ మదర్ బాగా భయపడిపోతారు. హాను నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి అంకుల్ అని పిలుస్తున్నాను, కానీ మీరు లిమిట్స్ దాటడానికి ట్రై చేస్తే మిమ్మల్ని చంపడానికి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను అని గట్టిగా చెప్తాడు. వాళ్ళందరి ముందే మ్యాంగ్ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. తన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నందుకు మ్యాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ యాంగ్షీ తన అమ్మతో నా కండిషన్ ఇప్పుడు ఇలా తయారైంది కదా, ఇక నేను హాన్తో ఎలా పడుకోగలను అని ఏడుస్తుంది. తన అమ్మ హాన్ని ఎలాగైనా స్పృహ తప్పించి తన వాడిని చేసుకోవచ్చని ఒక ఐడియా ఇస్తుంది. ఇక్కడ హాను మ్యాంగ్ పాదాలని క్లీన్ చేస్తూ ఉంటాడు. హాను నాకు తెలుసు నువ్వు ఈ లిన్ ఫ్యామిలీలో బతకడం కోసమే ఇలా పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తున్నావని, నీ డిసిషన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్తాడు. హాన్ తనని డౌట్ చేస్తున్నా కూడా తనకి హెల్ప్ చేస్తున్నాడని మ్యాంగ్ అనుకుంటుంది, కానీ బయటికి మాత్రం ఇంకా పిచ్చిదానిలాగే నటిస్తూ ఉంటుంది. హాను మిస్టర్ లిన్ నీ సొంత ఫాదర్ అయినా కూడా యాంగ్షీకి తన అమ్మకి సపోర్ట్ చేస్తున్నారు, తనకి నీ మీద అస్సలు లవ్ లేనట్టుంది అని అంటాడు. అయినా సరే మ్యాంగ్ ఏమీ మాట్లాడదు. హాను నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే రేపు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను, నిన్ను ఈ నరకం నుంచి బయటపడేసి మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నన్ను నమ్మితే చాలు అని చెప్తాడు. అంతలోనే వాళ్ళకి బయట నుంచి ఎవరో వస్తున్నట్టుగా సౌండ్ వినపడుతుంది. హాన్ ఏదో చేయబోతూ ఉంటే మ్యాంగ్ తనని సైలెంట్గా ఉండమని సైగ చేస్తుంది. హాన్ మనసులో అబ్బా మొత్తానికి ఈ అమ్మాయి ఇప్పుడు నా ముందేం పిచ్చిదానిలాగా నాటకాలు ఆడట్లేదు అని అనుకుంటాడు. మ్యాంగ్ తనకి యాంటీడోట్ తినమని సైగ చేయడంతో ఇద్దరు ఆ యాంటీడోట్ని తినేస్తారు. అంతలోనే ఎవరో బయట నుంచి రూమ్ లోపలికి ఏదో స్ప్రే చేస్తారు. దాంతో ఇద్దరు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి దాక్కుంటారు. హాను అంటే నువ్వు నిజంగానే నా ముందు జస్ట్ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తున్నావన్నమాట అని అడుగుతాడు. మ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది, కానీ హాన్ తనని ఆపేస్తాడు. సైలెంట్గా ఇక్కడే నిలబడు, రూమ్ లోపలికి ఎవరో వస్తున్నారు అని చెప్తాడు. బట్లర్ వాళ్ళని చెక్ చేయడానికి లోపలికి వచ్చి ఇక్కడ ఎవరూ లేరని చూస్తాడు. అంతలోనే హాన్ మ్యాంగ్ ఇద్దరు అక్కడికి వస్తారు. మ్యాంగ్ సర్ప్రైజ్ అని అంటుంది. బట్లర్ అంటే నువ్వు పిచ్చిదానిలాగా నాటకాలు ఆడుతున్నావా అనగానే హాన్ తనని గట్టిగా ఒకటి కొడతాడు. దాంతో బట్లర్ స్పృహ తప్పి పడిపోతాడు. హాను ఆ ఇన్సెన్స్ స్ప్రే ఎంత పవర్ఫుల్ అంటే బట్లర్ దెబ్బకి స్పృహ తప్పిపోతాడు. కానీ నీ యాంటీడోట్ వల్ల మనం అసలు ఏమీ కాకుండా సేఫ్గా ఉన్నాం. దీని అర్థం నువ్వే మాస్టర్ ఇన్సెన్స్ మేకర్వి, అంటే నువ్వు రెడీ చేసిన ఇన్సెన్స్ వల్లే మా గ్రాండ్ పా బతికారు, నేను చెప్పింది కరెక్టే కదా అని అడుగుతాడు. మ్యాంగ్ మనసులో ఓహో తను నాకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే నేను ఇన్సెన్స్ మేకర్ని అని, నేనే తన గ్రాండ్ పా ప్రాణాలు కాపాడానని తనకి ముందే తెలిసిపోయిందన్నమాట. అయినా నేను కూడా తనని యూజ్ చేసుకుంటున్నాను కదా, మరి రిటర్న్లో తను నన్ను యూజ్ చేసుకుంటే తప్పేంటి అని ఆలోచిస్తూ
ఉంటుంది. అందుకే తను నేను ఇక్కడ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. దీనికోసం నాకు నీ సపోర్ట్ కావాలి. బదులుగా నేను నీకు చాలా రకాలుగా హెల్ప్ అవుతాను అని చెప్తుంది. హాన్ అది నా ఉద్దేశం కాదు అంటూ తనకి తనంటే ఇష్టమనే విషయం చెప్పబోతూ ఉంటాడు. కానీ అంతలోనే బయట నుంచి ఎవరో వస్తున్న సౌండ్ వినడంతో ఇద్దరూ దాక్కుంటారు. యాంక్షి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా హాన్ని తన వాడిని చేసుకోవాలని. కానీ తీరా చూస్తే అక్కడ బట్లర్ ఉంటాడు. హాన్ సడన్గా వచ్చి యాంక్షిని కూడా స్పృహ తప్పించేస్తాడు. దాంతో మ్యాంగ్ వావ్ మీరు నిజంగా చాలా గ్రేట్ అని అంటుంది. హాను నువ్వు కూడా అంతే కదా, అయినా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తాడు. దాంతో మ్యాంగ్ తనకి థ్యాంక్ యూ చెప్తుంది. హాను మనం తొందరలోనే హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వబోతున్నాం కాబట్టి నువ్వు నా దగ్గర ఇంత ఫార్మల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు చెప్పు వీళ్ళ గురించి నువ్వు ఏం ప్లాన్ వేశావు అని అడుగుతాడు. మ్యాంగ్ ఒక మంచి గుడ్ షో చూపించే టైం వచ్చేసింది అని చెప్తుంది. ఇప్పుడు లిన్ ఫ్యామిలీ రిపోర్టర్స్ని తీసుకుని రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది. కానీ తీరా చూస్తే యాంక్షి ఆ బట్లర్తో కలిసి చాలా బ్యాడ్ కండిషన్లో పడుకొని ఉండడం చూసి ఎవరిని ఫోటోలు తీయొద్దని ఆపేస్తారు. యాంక్షి అమ్మ బాగా కోపడుతూ నువ్వు ఈ పర్సన్తో ఇక్కడేం చేస్తున్నావని అరుస్తుంది. యాంక్షి నేను ఎలా స్పృహ తప్పి పడిపోయానో నాకే తెలియడం లేదు. ఖచ్చితంగా ఇదంతా ఆ మెంగ్ పనే, తనే నన్ను ఇరికించాలని చూసింది అని ఏడుస్తుంది. బట్లర్ నేను నా కళ్ళతో చూశాను. మెంగ్ కమాండర్తో కలిసి ఉంది. తను పిచ్చిదానిలాగా నాటకాలు ఆడుతుంది అని చెప్తాడు. మిస్టర్ లిన్ బట్లర్ని గట్టిగా కొడతాడు. యాంక్షి అమ్మ మళ్ళీ నాటకాన్ని స్టార్ట్ చేస్తూ ఆ అమ్మాయి కమాండర్ని సెడ్యూస్ చేయడానికి వచ్చింది. తీరా కమాండర్ లేకపోయేసరికి ఈ బట్లర్ని సెడ్యూస్ చేసింది అని అంటుంది. బట్లర్ నేను మ్యాంగ్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. అంతలోనే మ్యాంగ్ హాన్తో కలిసి అక్కడికి వస్తుంది. దాంతో తన డాడీ నువ్వు కమాండర్తో ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. హాను మ్యాంగ్ నా వైఫ్, అలాంటప్పుడు తను నాతో కాకుండా ఇంకెవరితో ఉంటుంది? మీరందరూ కలిసి నా వైఫ్ రెప్యుటేషన్ని నాశనం చేయాలని చూశారు. దానివల్ల యాంక్షికి నాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. నేను నా వైఫ్తో కలిసి ఈ రూమ్లోనే ఉన్నానని తెలిసి కూడా మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారు అని గట్టిగా అరుస్తాడు. యాంక్షి అమ్మ మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఈ అమ్మాయికి వేరే మగాళ్ళ బెడ్స్ ఎక్కడం అలవాటే అనగానే హాన్ కోపంతో గన్ తీసి వాళ్ళ వైపు పాయింట్ చేస్తాడు. హాన్ ఒక బెడ్షీట్ తెప్పించి ఇలా అంటాడు, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా వైఫ్కి నాకంటే ముందు ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ లేదు. అది తన ఫస్ట్ టైం అని. ఇది విన్న యాంక్షికి చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఆ రోజు నిజంగానే తను కాకుండా మ్యాంగ్ హాన్తో ఇంటిమేట్ అయిందన్నమాట అని అర్థం చేసుకుంటుంది. యాంక్షి అమ్మ కూడా మనసులో అంటే ఆ రోజు నిజంగానే ఈ అమ్మాయి కమాండర్తో ఉందన్నమాట అని ఆలోచిస్తుంది. హాను ఇప్పుడు నేను మ్యాంగ్తో కలిసి ఉన్నాను కాబట్టి తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నేను రెడీ. నేను ఈరోజే మ్యాంగ్ని మా గ్రాండ్ పాకి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. మిస్టర్ లిన్ మ్యాంగ్ ఒక పిచ్చిది, తను జియాంగ్ ఫ్యామిలీకి కోడలవ్వడానికి అస్సలు డిజర్వ్ కాదు అని అంటారు. హాను మ్యాంగ్ నాకు సెట్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేయడానికి మీరెవరు? నేను జస్ట్ నా డిసిషన్ చెప్తున్నాను అంతే అని గట్టిగా చెప్పేస్తాడు. మ్యాంగ్తో ఈ రూమ్ చాలా గందరగోళంగా రెడీ అయింది, పద నేను ఇంకో రూమ్కి తీసుకెళ్తాను అని చెప్పి తనని వేరే రూమ్కి తీసుకుని వెళ్తాడు. హాన్ తనని వేరే రూమ్కి తీసుకొచ్చేసరికి అక్కడ తన పర్సన్స్ అంతా రూమ్ని వెతుకుతూ ఉంటారు. హాను తొందరగా నన్ను పెళ్లి చేసేసుకో అని మ్యాంగ్తో అంటాడు. హాన్ పర్సన్ వచ్చి మేమంతా చెక్ చేసాం, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు. హాను మనం రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ పర్సన్స్ అందరినీ బయట నుండి కాపలా కాయమని ఆర్డర్ వేస్తాడు. హాన్ మ్యాంగ్తో ఈ లిన్ ఫ్యామిలీ నరకం కంటే ఘోరంగా ఉంది. నువ్వు ఒక్కదానివి ఆ మాన్స్టర్స్తో ఫైట్ చేయలేవని నాకు తెలుసు. అందుకే మనం రేపే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు. మ్యాంగ్ నేను వాళ్ళని పూర్తిగా నాశనం చేసేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్తుంది. హాన్ అంటే నువ్వు నిజంగానే ఈ లిన్ ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. మ్యాంగ్ కూడా అవును అని చెప్తుంది. తన డాడీ తన అమ్మని ఎంత క్రూరంగా కొట్టేవారో మ్యాంగ్కి గుర్తుకొస్తుంది. పైగా తన స్టెప్ మదర్ నువ్వు నీ హస్బెండ్ని ఎలా మోసం చేస్తావని నాటకాలు ఆడేది. ఎందుకంటే తనే మిస్టర్ లిన్ని పెళ్లి చేసుకోవాలని చూసింది. అందుకే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేది. మిస్టర్ లిన్ కూడా ఎంత హార్ట్లెస్ అంటే తన అమ్మ కాళ్ళు కట్టేసి నీళ్లలో విసిరేయించాడు. దాంతో తను చనిపోయింది. మెంగ్ హాన్తో నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావంటే ఖచ్చితంగా రిటర్న్లో నీకు కూడా నా నుంచి ఏదో ఒకటి కావాలనే కదా అని అడుగుతుంది.
హాన్ తనకి ఆ రింగ్ని చూపిస్తూ నీకు గుర్తుందా, నువ్వు చిన్నప్పుడు ఒక అబ్బాయి ప్రాణాల్ని కాపాడావని అడుగుతాడు. మ్యాంగ్ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఓహో ఆ రోజున్న అబ్బాయివి నువ్వేనా అని అంటుంది. మ్యాంగ్ మనసులో అంటే హాన్ నన్ను ముందే గుర్తుపట్టేశాడనమాట. నేనే తన సేవియర్ అని తనకి తెలుసు కాబట్టి తన ప్రాణాలు కాపాడినందుకు తను నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నేను జస్ట్ హాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. కావాలనే బయటికి ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావో, ఈ రింగ్ చూసే కదా నువ్వు నన్ను గుర్తుపట్టావని అంటుంది. హాన్ కానీ నేను ఎంతకంటే ముందే నీ ఇయర్ రింగ్ చూసి నిన్ను గుర్తుపట్టాను అని చెప్తాడు. మ్యాంగ్ ఓకే అయితే ఈ రోజు నుంచి మనిద్దరం ఒకరికొకరం తోడుగా ఉందామని చెప్తుంది. ఇక్కడ లిన్ ఫ్యామిలీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. యాంగ్షీ ఒకవేళ కమాండర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక తనని పెళ్లి చేసుకోవడం అనే నా కళ చెదిరిపోతుంది అని ఏడుస్తూ ఉంటుంది. యాంగ్షీ అమ్మ మనం ఎలాగైనా వాళ్ళని వెళ్ళకుండా ఆపాలి అని చెప్తుంది. మిస్టర్ లిన్ మనం వాళ్ళని ఆపలేం, ఇప్పుడు తన కజిన్నే ఇక్కడికి పిలవాల్సి ఉంటుంది అని అంటారు. యాంగ్షీ అమ్మ అంటే మీ ఉద్దేశం ఆ ప్లే బాయ్ యాంగ్ చెన్ గురించేనా అని అడుగుతుంది. మిస్టర్ లిన్ రేపు చెంగ్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తారు. యాంగ్షీ అమ్మ మనం యాంగ్షీకి చెంగ్తో పెళ్లి చేయించవచ్చు, ఈ రకంగా తను జియాంగ్ ఫ్యామిలీకి కోడలైపోతుంది అని అంటుంది. మిస్టర్ లిన్ రేపు యాంగ్షీని బాగా రెడీ అవ్వమని చెప్తారు. నెక్స్ట్ డే హాన్ మ్యాంగ్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ లిన్ ఫ్యామిలీ నిన్న జరిగిందంతా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, అందుకే మేము సారీ చెప్తున్నామని అంటుంది. అంతలోనే చెంగ్ అక్కడికి వస్తాడు. హాన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. చెంగ్ మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి వచ్చానని గ్రాండ్పా విన్నారు, అందుకే మీకు నచ్చ చెప్పడానికి గ్రాండ్పా నన్ను పంపించారు అని చెప్తాడు. చెంగ్ మిస్టర్ లిన్తో నాకు ఆకలిగా ఉంది అనగానే మిస్టర్ లిన్ ఫుడ్ రెడీగా ఉంది అని చెప్తారు. చెంగ్ హాన్ని కూడా ఫుడ్ తినడానికి రమ్మని పిలుస్తాడు. హాన్ ఇక్కడ చెంగిని చూసి అస్సలు హ్యాపీగా లేడు. మ్యాంగ్తో నువ్వు భయపడకు, మన దారిలో ఎవరొచ్చినా వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు. ఇప్పుడు మ్యాంగ్ మళ్ళీ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో చెంగ్ ఇరిటేట్ అయిపోతాడు. హాన్ చెంగ్తో నేను మ్యాంగ్ని పెళ్లి చేసుకోబోతున్నాను, వెళ్ళి గ్రాండ్పాకి చెప్పు అని అంటాడు. చెంగ్ కానీ తను నా ఫియాన్సే అని అంటాడు. హాన్ ఇక మీద తను నాది అని చెప్తాడు. చెంగ్ మీరు నా వైఫ్ని లాక్కోవాలనుకుంటున్నారా అని అడుగుతాడు. హాన్ మ్యాంగ్ ఇయర్ రింగ్ ప్రూఫ్, తనే నా ప్రాణాలు కాపాడింది, అందుకే నేను మ్యాంగ్నే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. యాంగ్షీ మనసులో ఓహో అంటే హాన్ ఆ ఇయర్ రింగ్స్ చూసే తనే సేవియర్ అని ముందే గుర్తుపట్టాడనమాట, అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి రిజెక్ట్ చేశాడు అని ఆలోచిస్తుంది. యాంగ్షీ అమ్మ మనసులో నేను ముందే ఆ ఇయర్ రింగ్స్ గురించి ఎందుకు ఆలోచించలేదు, ఆ ఇయర్ రింగ్స్ తీసి నా కూతురికి పెట్టేసి ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటుంది. చెంగ్ అయితే మీరు ఆ రీజన్ వల్లే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారా అని అడుగుతాడు. హాన్ నేనేం చేయాలో ఏం చేయకూడదు నువ్వు నాకు నేర్పిస్తావా అని అరుస్తాడు. హాన్ మ్యాంగ్ని తన దగ్గరికి పిలవగానే మ్యాంగ్ తన మీదకి వెళ్ళి కూర్చుని కావాలని చెంగ్ ముందే హాన్కి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో చెంగ్కి చాలా కోపం వస్తుంది. హాన్ చెంగ్తో తన వదినతో ఎవరైనా ఇలా ఉంటారా అని అడుగుతాడు. చెంగ్ చాప్స్టిక్ని విసిరి మ్యాంగ్ని కొట్టబోతూ ఉంటే హాన్ ఆ చాప్స్టిక్ని పట్టుకుంటాడు. మ్యాంగ్ ఈ పర్సన్ నిజంగానే పిచ్చోడైపోయాడు అని అంటుంది. హాను చెంగ్ మీద కోపడుతూ నేను నిన్ను పని చేయాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. చెంగ్ నేను ఈ అమ్మాయిని చంపేస్తాను అని అరుస్తాడు. యాంగ్షీ మనసులో చెంగ్ నిజంగానే చాలా డేంజరస్ పర్సన్, తనని యూజ్ చేసుకుని మ్యాంగ్ని నా దారి నుంచి తప్పించుకోవచ్చు అని ప్లాన్ వేస్తుంది. హాన్ చెంగ్తో నువ్వు సైలెంట్గా వెనక్కి వెళ్ళి గ్రాండ్పాకి విషయం చెప్పు అని అంటాడు. చెంగ్ మ్యాంగ్ నాకు కాబోయే వైఫ్, మీరు యాంగ్షీని పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో యాంగ్షీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాన్ కోపంతో చెంగిని పట్టుకోమని తన వాళ్ళకి చెప్తాడు. టెలిగ్రామ్ నుంచి గ్రాండ్పాకి మెసేజ్ పంపిస్తాడు. వెంటనే గ్రాండ్పా నుంచి మెసేజ్ వస్తుంది. హాన్ మ్యాంగ్తో గ్రాండ్పా నిన్ను ఇంటికి రమ్మంటున్నారు, నువ్వు ఇప్పుడు నాతో మా ఇంటికి వస్తావా అని అడుగుతాడు. మ్యాంగ్ అక్కడ క్యాండీలు ఉంటాయని అడగ్గా హాన్ కూడా అవును అక్కడ చాలా క్యాండీస్ ఉంటాయని చెప్తాడు. దాంతో మ్యాంగ్ అయితే నేను మీ ఇంటికి రావడానికి రెడీ అని అంటుంది. హాన్ తనని ప్రేమగా చూస్తూ కిస్ చేస్తాడు. అది చూసి చెంగ్ మీరేం చేస్తున్నారు, తనని అలా టచ్ చేయకండి, ఈ అమ్మాయి మీకు అస్సలు డిజర్వ్ కాదు అని అరుస్తాడు. మ్యాంగ్ చెంగ్తో నువ్వు నీ సోదాపు అని చెప్తుంది. అంతలోనే సడన్గా మ్యాంగ్ కాలు ట్విస్ట్ అవడంతో హాన్ తనని ఎత్తుకుంటాడు.
మ్యాంగో మెల్లగా బహుశా నీ బ్రదర్ని ఏదైనా పిచ్చి కుక్క కరిచినట్టుంది, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తుంది. నువ్వు టెన్షన్ పడకు, వీడి సంగతి మనం చూసుకుందామని అంటాడు. ఆ తర్వాత మ్యాంగో చెంగ్ని ఇరిటేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హాన్ కూడా తనకి ఫుల్గా సపోర్ట్ ఇస్తాడు. చెంగ్ని ఇక్కడికి పిలవడం వెనుక లిన్ ఫ్యామిలీ హ్యాండ్ ఉందనే విషయం హాన్కి తెలుసు. అందుకే వాళ్ళందరినీ వార్నింగ్ చేస్తాడు. మిస్టర్ లిన్ ఇక మీద ఇలా జరగదు అని చెప్తారు. హాన్ మిస్టర్ లిన్తో కలిసి బయటకు వస్తాడు. అయితే ఇక్కడే కదా మా అత్తగారు చనిపోయింది అని అడుగుతాడు. మ్యాంగో మనసులో హాన్ ఎక్కడ తన మామ్ బాడీని వెతకాలని అనుకోవట్లేదు కదా అని ఆలోచిస్తుంది. మిస్టర్ లిన్ నా వైఫ్ ఎన్ని సంవత్సరాల నుంచో మిస్ అయిపోయింది, తను ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అసలు తెలీదు అని చెప్తారు. కానీ మీ ఫ్యామిలీ గురించి కొన్ని రూమర్స్ ఉన్నాయని చెప్పి మ్యాంగ్తోనూ వినాలనుకుంటున్నావా అని అడుగుతాడు. మిస్టర్ లిన్తో మీరు మీ వైఫ్ షాన్ ఫెంగ్ ఇద్దరు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టారని రూమర్స్ ఉన్నాయని చెప్తాడు. మ్యాంగ్కి తన అమ్మ రెండు సేమ్ హ్యాండ్ కర్చీఫ్లు రెడీ చేయడం గుర్తుకొస్తుంది. మ్యాంగ్ మీరు ఈ రెండు ఒకేలాగా ఎందుకు చేస్తున్నారు అని అడగ్గా తన అమ్మ ఎందుకంటే నా బర్త్డే మీ డాడీ బర్త్డే ఒకే రోజు వస్తాయని చెప్పింది గుర్తుకొస్తుంది. మిస్సెస్ ఫెంగ్ మదర్ అంటే మ్యాంగ్ గ్రాండ్మా లిన్ ఫ్యామిలీ పొజిషన్ని కాపాడుకోవడం కోసం నర్సుకి లంచం ఇచ్చి మ్యాంగ్ అమ్మని మీతో ఎక్స్చేంజ్ చేయించింది. దాంతో తను షాన్ ఫ్యామిలీకి చెందిన ఇల్లీగల్ డాటర్ అయిపోయింది. ఆ తర్వాత గ్రాండ్పా లిన్ మీ ఫేస్ తనతో అస్సలు మ్యాచ్ అవ్వట్లేదని నోటీస్ చేశారు. అందుకే ఆయన సీక్రెట్గా తన పర్సన్స్ని పంపించి ఇన్వెస్టిగేషన్ చేయించగా పిల్లల మార్పిడి గురించి నిజం తెలిసిపోయింది అని చెప్తాడు. మిస్టర్ లిన్ మీరేం మాట్లాడుతున్నారు అని అంటాడు. గ్రాండ్పా లిన్ తన కూతుర్ని మళ్ళీ లిన్ ఫ్యామిలీలోకి తీసుకొని రావాలని అనుకున్నారు. అందుకే ఆయన మీ పెళ్ళి షాన్ ఫెంగ్తో చేయించారు. ఆ రకంగా మీరు ఆయనకి అల్లుడయ్యారు. అసలు నిజం ఏంటంటే షాన్ ఫెంగ్ అంటే మెంగ్ అమ్మ ఈ లిన్ ఫ్యామిలీకి నిజమైన కూతురు అని చెప్తాడు. మెంగ్కి గ్రాండ్పా మిస్టర్ లిన్ మీద ఎలా కోప్పడేవారో గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లోని డబ్బంతా మెంగ్ అమ్మకి చెందుతుంది, నువ్వేమో ఈ డబ్బునంతా బెట్టింగ్లో తగలేస్తున్నావని అరిచేవారు. మిస్టర్ లిన్ కోపంతో మీరు షాన్ ఫెంగ్ ముందు నన్ను అసలు మనిషిలాగే చూడట్లేదు అని అనేవారు. గ్రాండ్పా తనని కొట్టడానికి వెళ్తుంటే మిస్టర్ లిన్ మీరు చిన్నప్పటి నుంచి నన్ను కొడుతూనే వస్తున్నారు, కానీ ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు, ఈరోజు నేను డబ్బునంతా బెట్టింగ్లో తగిలిస్తాను అని అంటారు. మ్యాంగో గ్రాండ్పాతో మీరు టెన్షన్ పడకండి, నేను అమ్మ రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్తుంది. గ్రాండ్పా నీ ఫాదర్ మంచి పర్సన్ కాదు, నువ్వు ఒక్కదానివి తనతో ఫైట్ చేయలేవు, అందుకే నీకు హెల్ప్ చేసే ఒక పర్సన్ని నేను వెతకాలి, నువ్వే ఈ లిన్ ఫ్యామిలీకి నిజమైన వారసురాలివి, నేను ఈ ఫ్యామిలీని వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనివ్వను అని చెప్తారు. మ్యాంగ్ హాన్తో అంటే మా అమ్మ లిన్ ఫ్యామిలీకి రియల్ డాటరా, మా ఫాదర్ని తనతో ఎక్స్చేంజ్ చేశారా అని అడగ్గా హాన్ కూడా అవునని చెప్తాడు. మ్యాంగ్ లిన్ ఫ్యామిలీ వాళ్ళతో మీరందరూ కలిసి మా అమ్మని గ్రాండ్పాని చంపేశారు అని అరుస్తుంది. మిస్టర్ లిన్ మర్యాదగా మాట్లాడు, నేను నీ డాడీని అని అరుస్తారు. మ్యాంగ్ స్టెప్ అమ్మ మీరు టెన్షన్ పడకండి, మ్యాంగ్ ఎలాగో పిచ్చిదే కదా, తన మాటల్ని ఎవరు కూడా నమ్మరు అని చెప్తుంది. యాంగ్షీ కూడా అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అని అంటుంది. మ్యాంగ్ తన స్టెప్ మదర్తో మీరు ఈ ఫ్యామిలీకి అస్సలు డిజర్వ్ కారని మీకు ముందే తెలుసు, అందుకే మీరు ఎప్పుడూ నన్ను మా అమ్మని చంపాలని చూశారు అని చెప్తుంది. తన స్టెప్ మదర్ ఏదేమైనా నేనే ఎప్పటికీ లిన్ ఫ్యామిలీకి కోడలుగా ఉంటాను అని అంటుంది. మ్యాంగ్ నువ్వే మా డాడీని రెచ్చగొట్టావు, అందుకే తను మా అమ్మని చంపేశారు, ఈరోజు నేను దానికి లెక్క సరి చేస్తాను అని చెప్పి ఆవిడ్ని నీళ్ళలోకి తోసేస్తుంది. పైగా తన మీదకి గన్నుని గురిపెడుతుంది. మ్యాంగ్ మా అమ్మ కూడా ఇలాగే తన లైఫ్ కోసం స్ట్రగుల్ చేశారు, కానీ ఎవరూ తనకి హెల్ప్ చేయలేదు అని ఏడుస్తుంది. అప్పుడు మ్యాంగ్కి తన అమ్మ కనిపిస్తుంది. తను ఇలాంటి పనులు చేయొద్దని చెప్తుంది. హాన్ని నమ్ము, తనందరికీ బుద్ధి చెప్తాడు, ప్లీజ్ నువ్వు ద్వేషంతో నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు అని ఆవిడ చెప్తారు. యాంగ్షీ అక్కడ హాన్ని తన అమ్మని కాపాడమని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మెంగ్ యాంగ్షీ మీద కోప్పడుతూ మీ అమ్మ కూతుర్లు ఇద్దరూ కలిసి నన్ను చాలా టార్చర్ చేశారు, ఇప్పుడు ఈవిడ చావడానికి డిజర్వ్ అని అరుస్తుంది. యాంగ్షీ బతిమాలుకుంటూ ఉంటుంది.
హాన్ మ్యాంగ్ని గన్ను కిందకి దించమని చెప్తాడు. యాంగ్షీతో మీ అమ్మ మా అత్తగారికి హామ్ చేశారు అని చెప్పి తన పర్సన్స్ని పిలిచి ఆవిడ్ని నీళ్ళ నుంచి బయటికి తీసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని ఆర్డర్ వేస్తాడు. అంతలోనే హాన్ పర్సన్స్ మ్యాంగ్ అమ్మ అస్థి పంజరాన్ని వెతికి బయటికి తీసుకొని వస్తారు. దాన్ని చూసి మ్యాంగ్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్గా ఆ టైంకి లిన్ ఫ్యామిలీకి చెందిన మరికొందరు పర్సన్స్ అక్కడికి వస్తారు. మిస్టర్ లిన్ ఈ ఫ్యామిలీకి రియల్ సన్ కాదు, అందుకే మీరు తనని ఈ ఫ్యామిలీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. నేను మ్యాంగ్ హస్బెండ్ అయినందుకు మా అత్తగారికి న్యాయం జరిపించాలనుకుంటున్నాను. ఈ పర్సన్ తన వైఫ్ని మామగారిని చంపేశాడు అని చెప్తాడు. ఆ లిన్ ఫ్యామిలీ పర్సన్ మేము ఖచ్చితంగా నిన్ను నీ కూతురు యాంగ్షీని ఫ్యామిలీ నుంచి వెలివేస్తామని చెప్తాడు. యాంగ్షీ మనసులో ఇలా జరిగితే నా డబ్బు పవర్ అంతా పోతుంది అని భయపడుతుంది. యాంగ్షీ తన డాడీతో డాడీ మీకు గుర్తుంది కదా, గ్రాండ్పా తన విల్లో ఈ ఓల్డ్ హౌస్ మీకే రాసిస్తున్నట్టుగా రాశారు కదా అని చెప్తుంది. మిస్టర్ లిన్ మా డాడీ విల్లులో ఈ ఓల్డ్ హౌస్ నాదే అని మెన్షన్ చేస్తుంది. మీరు నన్ను ఫ్యామిలీ నుంచి వెలివేసిన ఈ ప్రాపర్టీ మీద నాకే రైట్స్ ఉంటాయని చెప్తారు. యాంగ్షీ డాడీ చెప్పింది 100% కరెక్ట్ అని అంటుంది. మ్యాంగ్ అబద్ధం, అసలు ఆ విల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. మిస్టర్ లిన్ ఆ విల్ నా దగ్గరే ఉంది అని చెప్తారు. ఒక హంతకుడు లిన్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ మీద రైట్ని సాధించడం మ్యాంగ్కి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆ విల్ని లాక్కొని నీళ్ళలోకి విసిరేస్తుంది. కానీ మిస్టర్ లిన్ నీళ్ళలోకి దూకి ఆ విల్లు పాడవకుండా కాపాడుకుంటారు. మిస్టర్ లిన్ మ్యాంగ్తో ఇప్పటి వరకు నువ్వు పిచ్చిదానిలాగా నాటకాలు ఆడావు కదా, ఇప్పుడు నేను నిన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేస్తాను చూడు అని అరుస్తారు. మ్యాంగ్ వాళ్ళ వైపు గన్ను గురిపెట్టి మీరసలు నా డాడీ అవ్వడానికే డిజర్వ్ కారు అని చెప్తుంది. హాను మ్యాంగ్ని కామ్గా ఉండమని చెప్తాడు. మిస్టర్ లిన్ నీకు తెలియదేమో కానీ ఈ ప్రపంచంలో డబ్బు కంటే ఇంపార్టెంట్ ఇంకేమీ లేదు అని అంటారు. హాను మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. నా దగ్గర లిన్ ఫ్యామిలీ షేర్స్ పేపర్స్ ఉన్నాయి. గ్రాండ్పా తన 80% షేర్స్ని యాంగ్ ఫ్యామిలీ షాప్కి ట్రాన్స్ఫర్ చేసేశారు అని చెప్తాడు. మిస్టర్ లిన్ మనసులో మా డాడీ ఈ ఆస్తుల్ని షేర్స్గా ఎప్పుడు మార్చేశారు అని షాక్ అవుతాడు. మ్యాంగ్కి గ్రాండ్పా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు ఒక్కదానివి నీ డాడీతో ఫైట్ చేయలేవు, అందుకే నీకు హెల్ప్ చేసే పర్సన్ని నేను వెతకాలి. గ్రాండ్పా తనకి హెల్ప్ చేయడం కోసమే హాన్ని చూస్ చేసుకున్నారని మ్యాంగ్కి అప్పుడు అర్థమవుతుంది. మిస్టర్ లిన్ ఆ పేపర్స్ని చింపేసి ఇప్పుడు నాకు ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ఎక్కడా కనిపించట్లేదే అని నవ్వుతాడు. హాను అది జస్ట్ కాపీ మాత్రమే, ఒరిజినల్ పేపర్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయని చెప్తాడు. యాంగ్షీ లిన్ ఫ్యామిలీ పర్సన్స్తో మ్యాంగ్ మా అమ్మని నీళ్ళలో ముంచి చంపాలని చూసింది. మీరు మ్యాంగ్ని ఈ ఫ్యామిలీ నుంచి బయటికి పంపించేయాలి అని చెప్తుంది. ఆ పర్సన్ ఫస్ట్ మీ అమ్మ మ్యాంగ్ అమ్మకి హామ్ చేశారు, అలాంటిది నువ్వు మ్యాంగ్ని వెలివేయాలని మాట్లాడుతున్నావా అని క్లాస్ పీకుతాడు. మిస్టర్ లిన్ మనసులో ఒకవేళ మ్యాంగ్ చనిపోతే ఈ లిన్ ఫ్యామిలీకి ఇక వారసులు ఎవరూ మిగలరు కదా అని ఆలోచించి మ్యాంగ్ని చంపడానికి వెళ్తాడు. కానీ హాన్ పర్సన్ మ్యాంగ్ని కాపాడతాడు. అంతలోనే అక్కడికి చైర్మన్ ఫూ అనే ఒక పర్సన్ వస్తాడు. తను ఇన్సెన్స్ కాన్ఫరెన్స్ ఇన్విటేషన్ తీసుకొని వస్తాడు. తన డాడీ లిన్ ఫ్యామిలీకి లీగల్ రిప్రజెంటేటివ్ అని మ్యాంగ్కి తెలుసు. కానీ ఆ ఇన్సెన్స్ కాన్ఫరెన్స్తో తన గ్రాండ్పా కష్టం దాగుంది. అందుకే తను హాన్తో నువ్వు నాకు ఆ ఇన్విటేషన్ ఇప్పించడంలో హెల్ప్ చేయగలవా, నేను ఎలాగైనా ఈ కాంపిటీషన్ని గెలవాలనుకుంటున్నాను అని అడుగుతుంది. మిస్టర్ లిన్ నేనే లిన్ ఫ్యామిలీ లీగల్ రిప్రజెంటేటివ్ని, కాబట్టి ఈ ఫ్యామిలీ ప్రాపర్టీస్ నావే అని చెప్తారు. చైర్మన్ ఫూతో ఈ అమ్మాయి నా వైఫ్ని ఇరికించి జైలుకి పంపించింది, అందుకే మీరు కోర్టులో నా తరపున సాక్ష్యం చెప్పాలి అని అంటారు. కానీ హాన్ పర్సన్ భయపెట్టడంతో చైర్మన్ ఫూ సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకోడు. మిస్టర్ లిన్ హాన్ మీద బాగా కోప్పడుతూ నువ్వు ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయలేవు, నేను నీ మీద ఖచ్చితంగా కేసు వేస్తానని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాన్ నా వైఫ్ మ్యాంగ్ లిన్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పడంతో చైర్మన్ ఫూ ఆ మాటకు ఒప్పుకొని తనకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. దాంతో మ్యాంగ్ యాంగ్షీకి వినపడేలాగా కావాలని నేను ఈ నెక్లెస్ వేసుకుని కాన్ఫరెన్స్కి ఖచ్చితంగా వస్తానని చెప్తుంది. ఈరోజు మ్యాంగ్ అమ్మ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. మ్యాంగ్ చాలా ఏడుస్తూ నువ్వు ఇంతలా ప్రేమించిన ఆ పర్సన్ ఈరోజు నీ అంత్యక్రియలకు కూడా రాలేదు, ఈ లిన్ ఫ్యామిలీ నుంచి నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉన్నాను అని అనుకుంటుంది.
అంతలోనే మిస్ షాన్ఫెంగ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యూనరల్ కోసం కొన్ని కానుకలని పంపిస్తారు అని అనౌన్స్ అవుతుంది. తన అమ్మ ఫ్రెండ్స్ కొందరు అక్కడికి వస్తారు. మ్యాంగ్ వీళ్ళందరూ అబ్రాడ్లో ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తుంది. యాక్చువల్గా హానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. అది తెలిసి మ్యాంగ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. తన అమ్మ ఆశ్రయం ఇచ్చిన స్టూడెంట్స్ కూడా గౌరవంగా అక్కడికి వస్తారు. తన అమ్మ ఒకప్పుడు మ్యాంగ్తో నువ్వు కూడా ఎప్పుడు ఇలాగే పీపుల్స్కి హెల్ప్ చేయాలి అని చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఈరోజు తన అమ్మ ఒంటరిగా లేదు, ఇంతమంది తనతో ఉన్నారని మ్యాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హాను మ్యాంగ్ దెబ్బకి మంతు రాస్తూ ఉంటాడు. మ్యాంగ్ ఈరోజు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది. హాను ఇంకా మనకి పెళ్ళి కాలేదు కదా, అందుకే యాంగ్ ఫ్యామిలీ తరపున అంత్యక్రియలకు రాలేకపోయాను, అందుకే మీ అమ్మకి క్లోజ్ పర్సన్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాను అని చెప్తాడు. మ్యాంగ్ నువ్వు ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. హాను తప్పకుండా, నిన్ను ఇలా ఒంటరిగా ఎలా వదిలేస్తాను అని అంటాడు. ఆ తర్వాత మ్యాంగ్ పడుకొని ఉన్నప్పుడు తన డ్రీమ్లోకి తన అమ్మ వస్తుంది. నీకోసం కొన్ని గిఫ్ట్లు ఉన్నాయని చెప్తూ విండ్ మిల్ వైపు సైగ చేసి నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని విష్ చేస్తుంది. మ్యాంగ్ కలలో చూసినట్టే నిద్ర లేచి చూసేసరికి తన రూమ్లో కూడా సేమ్ అలాగే విండ్ మిల్ ఉంటాయి. హాను విండ్ మిల్స్ హ్యాపీనెస్కి సింబల్ అని విన్నాను, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండు అని చెప్తాడు. హాన్ కరెక్ట్గా తన అమ్మ కలలో చెప్పినట్టే చెప్పేసరికి మ్యాంగ్ కూడా షాక్ అవుతుంది. హాన్ తనకి రింగ్ ఇచ్చి పెళ్ళికి ప్రపోజ్ చేయగా మ్యాంగ్ ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ అంతలోనే చెంగ్ అక్కడికి వచ్చి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను, మిమ్మల్ని గ్రాండ్పా రమ్మంటున్నారు అని చెప్తాడు. మ్యాంగ్ కొంచెం నర్వస్గా ఉంటే హాన్ భయపడకు, అంతా సరవుతుంది అని చెప్తాడు. కానీ చెంగ్ మళ్ళీ మధ్యలోకి వచ్చి నేను ఇంకా ఈ పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అని అంటాడు. హాన్ గ్రాండ్పా దగ్గరికి వెళ్ళి తను మ్యాంగ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా చెప్తాడు. గ్రాండ్పా వద్దు అంటారేమోనని మ్యాంగ్ అనుకుంటుంది. కానీ హాన్ గ్రాండ్పా చాలా ఫన్నీ పర్సన్. తను మ్యాంగ్ చేయి పట్టుకుని నిన్ను చూస్తూ ఉంటే నువ్వు చాలా కోపిస్ట్ టైప్ లాగా ఉన్నావని అంటారు. మ్యాంగ్ కూడా గ్రాండ్పాతో నేను కూడా మిమ్మల్ని చూసి చెప్పగలను, మీరు ఇప్పుడు హెల్త్ బాగోలేక ఉన్నట్టుగా నాటకం ఆడుతున్నారు కదా అని చెప్తుంది. హాన్ గ్రాండ్పాతో నేను మ్యాంగ్ విషయంలో చాలా సిన్సియర్గా ఉన్నానని చెప్తాడు. అసలు విషయం ఏంటంటే గ్రాండ్పా ఫస్ట్ నుంచి హాన్ మ్యాంగ్లని క్లోజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకే ఆ రోజు తన పర్సన్ని పంపి ఆ ఇన్సెన్స్లో ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్ కలపమని చెప్పి ఉంటారు. మ్యాంగ్ మనసులో అంటే గ్రాండ్పాకి నా గురించి ముందే అంతా తెలుసన్నమాట అని అనుకుంటుంది. ఇప్పుడు హాన్కి కూడా గ్రాండ్పా ద్వారా నిజమంతా తెలిసిపోతుంది. తను మ్యాంగ్తో అంటే నువ్వు నా పక్కన పడుకోవడానికే ఆ ఇన్సెన్స్ తయారు చేసావా అని అడుగుతాడు. మ్యాంగ్ నేను నీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనగానే హాన్ నవ్వుతూ తనని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. అది చూసి గ్రాండ్పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ చెంగ్ మాత్రం మ్యాంగ్ నా ఫియాన్సే కదా అని ఏడుస్తూ ఉంటే గ్రాండ్పా నువ్వు నీ సోదాపు, నాకు తొందరగా నా గ్రేట్ గ్రాండ్ సన్ దొరికితే చాలు అని అంటారు. హాన్ మ్యాంగ్ని బెడ్రూమ్కి తీసుకెళ్ళి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మ్యాంగ్ లైట్ ఆఫ్ చేయమని సైగ చేస్తుంది. కానీ హాన్ వద్దు, ఇలాగే బాగుంది, అప్పుడే నేను నిన్ను చూడగలను కదా అని చెప్తాడు. ఆ నైట్ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ మార్నింగ్ హాన్ మ్యాంగ్ బయటికి రాగానే గ్రాండ్పా నిన్నటి నైట్ గురించి వాళ్ళని టీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో మ్యాంగ్ సిగ్గుపడుతూ ఉంటుంది. గ్రాండ్పా హాన్తో నీ వైఫ్ వచ్చాక నన్ను మర్చిపోయావు కదా అనగా హాన్ అలా ఏం లేదు అని అంటాడు. గ్రాండ్పా సర్లే ఆపు అనడంతో మ్యాంగ్ హాన్ వైపు చూసి నవ్వుతుంది. ఆ తర్వాత చెంగ్ మిస్టర్ లిన్ దగ్గరకు వచ్చి నేను కమాండర్ జియాంగ్ మీద రివెంజ్ తీర్చుకోవాలి, తను నా వైఫ్ని లాక్కోవాలని చూస్తున్నాడు అని చెప్తాడు. మిస్టర్ లిన్ మరి నీ ప్లాన్ ఏంటో చెప్పు అనగా చెంగ్ మెల్లగా మిస్టర్ లిన్ చెవిలో ఏదో చెప్తాడు. అది విన్న మిస్టర్ లిన్ హ్యాపీగా నేను నీకు సపోర్ట్ చేయడానికి రెడీ అని అంటారు. ఇక ఇన్సెన్స్ కాంపిటీషన్ రోజు యాంగ్షీ చెంగుతో కలిసి వస్తుంది. కొద్దిసేపటి తర్వాత హాన్ కూడా మ్యాంగ్తో కలిసి వస్తాడు. అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఫోకస్ అంతా కూడా వాళ్ళిద్దరి మీదే ఉంటుంది. యాంగ్షీ మనసులో ఈరోజు నిన్ను కాంపిటీషన్లో ఓడించి చూపిస్తాను అని అనుకుంటుంది. మ్యాంగ్ కూడా మనసులో ఈరోజు నీ అసలు నిజం అందరి ముందు బయటపడతాను అని అనుకుంటుంది. ఒక రిపోర్టర్ ఈ అమ్మాయి కమాండర్ జియాంగ్ కజిన్ ఫియాన్సీ అని, ఇప్పుడు పెళ్లి కాకుండానే కమాండర్తో కలిసి ఉంటుందని విన్నామని అంటుంది. ఇదంతా యాంగ్షీ పని అని మ్యాంగ్కి అర్థమైపోతుంది. కానీ హాను మ్యాంగ్కి సపోర్ట్గా నిలబడి మ్యాంగ్ నా ప్రాణాలని కాపాడింది, అలాంటప్పుడు నేను తననే కదా పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు.
చెంగ్. కానీ మ్యాంగ్ నా ఫియాన్సీ అనగానే హాన్ తన మీద సీరియస్ అవుతాడు. పైగా రిపోర్టర్స్ ఎవరు ఫొటోస్ తీయకూడదని వార్నింగ్ ఇవ్వడంతో అందరూ భయపడిపోతారు. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ యాంగ్షీ తన ఇన్సెన్స్ని ప్రజెంట్ చేస్తుంది. ఆ స్మెల్ అందరికీ చాలా నచ్చుతుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో యాంగ్షీ తన డాడీతో రేపు కాంపిటీషన్ ఉంది, కానీ నాకు ఇన్సెన్స్ చేయడం అస్సలు రాదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన డాడీ ఒక ఇన్సెన్స్ చూపించి, ఇది మ్యాంగ్ గ్రాండ్ పా చనిపోయే ముందు తయారు చేసింది, దీనివల్ల నువ్వు ఈజీగా కాంపిటీషన్ గెలుస్తావని చెప్తారు. ఇప్పుడు అందరూ యాంగ్షీ ఇన్సెన్స్ని పోగొడుతూ ఉంటే హాను ఇంకా నా వైఫ్ ప్రెజెంటేషన్ మిగిలి ఉంది అని చెప్తాడు. మ్యాంగో తన ఇన్సెన్స్ని ప్రజెంట్ చేసినప్పుడు అందులో నుంచి ఎలాంటి స్మెల్ రాదు. కానీ మ్యాంగో ఒక ఎసెన్స్ కలపగానే ఆ ఇన్సెన్స్ నుంచి చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది. అది చూసి జడ్జెస్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. యాంగ్షీ ఇది ఎలా పాసిబుల్ అని కంగారు పడుతుంది. ఇక లిన్ ఫ్యామిలీ చెంగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం చెంగ్ ముందుకొచ్చి మ్యాంగ్ ఇన్సెన్స్ మీద వాటర్ విసిరేస్తాడు. యాంగ్షీ మ్యాంగ్తో ఇప్పుడు నిన్ను ఓడిపోకుండా ఎవరూ కాపాడలేరు అని నవ్వుతుంది. కానీ మ్యాంగ్ మాత్రం నేను చెప్తాను విను, నా ఇన్సెన్స్ నీళ్ళలో పడ్డాక ఇంకా ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది అని చెప్తుంది. నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ స్మెల్కి పూర్తిగా మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ లైవ్గా అక్కడికక్కడే ఇన్సెన్స్ తయారు చేసి చూపించాల్సి ఉంటుంది. దాంతో యాంగ్షీ దొంగచాటుగా మ్యాంగ్ని కాపీ కొడుతూ ఉంటుంది. మ్యాంగ్ అందరితో ఇప్పుడు మీరందరూ చూశారు కదా, యాంగ్షీకి అసలు ఇన్సెన్స్ చేయడమే రాదు అని చెప్తుంది. దాంతో జడ్జెస్ అందరూ యాంగ్షీ మీద కోప్పడతారు. తను ఇన్నేళ్లుగా అందరినీ పిచ్చోలని చేస్తూ వస్తుందని తిడతారు. మిస్టర్ లిన్ గట్టిగా అరుస్తూ, ఈ అమ్మాయి నా వైఫ్ని ఇరికించింది, పైగా ఇన్సెన్స్ ఫార్ములా కోసం మా డాడీని కూడా చంపేసింది అని బ్లేమ్ వేస్తాడు. అక్కడున్న చైర్మన్ ఫూ ఇదంతా విని మెల్లగా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. మ్యాంగ్ ఈ పర్సన్ అంతా సోది మాట్లాడుతున్నాడని చెప్తుంది. మిస్టర్ లిన్ కావాలంటే మీరు చైర్మన్ ఫూని అడగొచ్చు, ఆ ఇన్విటేషన్ నా కోసమే వచ్చిందని వెనక్కి తిరిగి చూసేసరికి చైర్మన్ ఫూ అక్కడికక్కడే మాయమై ఉంటాడు. దాంతో హాన్ హ్యాపీగా కూర్చుంటాడు. మిస్టర్ లిన్ హాన్తో, నువ్వు ఇందాక హాస్పిటల్లో నన్ను మ్యాంగ్ మామ్తో ఎక్స్చేంజ్ చేశానని చెప్పావు కదా, దానికి నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అని అడుగుతాడు. కరెక్ట్గా అదే టైంకి చెంగ్ గ్రాండ్ పాని తీసుకుని అక్కడికి వస్తాడు. ఆయన చూడగానే మ్యాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గ్రాండ్ పా, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. యాక్చువల్గా నేను మ్యాంగ్ గ్రాండ్ పా ఇద్దరం కలిసి ఆ విషయం గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఈ మిస్టర్ లిన్నే మ్యాంగ్ గ్రాండ్ పాని చంపేశాడు అని చెప్తారు. గ్రాండ్ పా చెప్పగానే ఒక పర్సన్ వచ్చి ఎవిడెన్స్ గురించి చెప్తాడు. పైగా చెంగ్ కూడా వాళ్ళకి అగెన్స్ట్గా సాక్ష్యం ఇస్తాడు. అసలు విషయం ఏంటంటే చెంగ్ వల్ల అసలు నిజం బయట పెట్టడానికే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా డ్రామా ఆడాడనమాట. వెంటనే పోలీస్ వచ్చి ఆ తండ్రి కూతుర్లు ఇద్దరిని అంటే మిస్టర్ లిన్ ఇంకా యాంగ్షీని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోతారు. గ్రాండ్ పా మ్యాంగ్తో, ఇప్పటితో నీ రివెంజ్ పూర్తయింది అని చెప్తారు. చెంగ్ హాన్కి సైగ చేయడంతో హాన్ మ్యాంగ్కి ఆ ఇయర్ రింగ్స్ తొడుగుతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళిద్దరి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.